నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుగ్భయం మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. శ్రీ ధన్వంతరి యొక్క శ్లోకం అది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చినాయి. లక్ష్మీదేవి వచ్చింది, ఆలాహలం వచ్చింది, కామధేనువు, కల్పవృక్షము, అలా వచ్చిన వాటిల్లో చివరికి ధన్వంతరి ఉద్భవించాడు. ఈ ధన్వంతరి స్వామి మహావిష్ణువు యొక్క అవతారం చెప్తారు. మన హైందవ సాంప్రదాయంలో ఆరోగ్య దేవతగా సృష్టిలో ఆరోగ్యాన్ని ఇవ్వటం కోసం మహావిష్ణువు ధన్వంతరి రూపంలో ఆవిర్భవించి అమృతాన్ని, ఆరోగ్య శాస్త్రాన్ని మనందరికీ అందించారు. మన సాంప్రదాయంలో మాత్రమే ఆరోగ్యానికి సంబంధించినటువంటి శాస్త్రాలు హెల్త్ కేంద్రితంగా ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో ట్రీట్మెంట్ ఓరియంటెడ్ థింకింగ్ అంటే రోగాల కేంద్రంగా, చికిత్స కేంద్రంగా ఆలోచన చేస్తారు. మనం సమగ్రమైనటువంటి ప్రకృతి, సృష్టిలో ఉండే జంతువులు, వృక్షాలు, మనిషి, ఇదంతా కూడా ప్రకృతిలో భాగం, అంతర్భాగం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆచార వ్యవహారాలు, పండుగలు, ప్రసాదాలు ఇవన్నీ కూడా యోజించబడ్డాయి. అలాగే పూజలు, పునస్కారాలు కూడా ఇలాంటివి. ఇవన్నీ కూడా ఆయా కాలాన్ని అధ్యయనం చేసి ఆ కాలంలో వచ్చేటువంటి దోషాలని, ఆ కాలంలో వచ్చేటువంటి ఋతువుల ద్వారా వచ్చేటువంటి సమస్యల్ని దూరం చేయడం కోసం మనుషులకి ఆచార వ్యవహారాల్లో పండుగలు, ఆ పండుగకి ఏ ప్రసాదము, ఏ దేవత, ఇలా అన్నీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే మనకి ఎక్కడా లేనట్టుగా ప్రపంచంలో ఏ దేశాల్లో లేనటువంటి ఋతువుల్లో ఉండేటువంటి మార్పు, ఋతువుల్లో ఉండేటువంటి బలము, ఋతువుల్లో ఉండేటువంటి పండుగలు, ఆ పండుగకి ఆ ఋతువును అనుసరించి ఏం ప్రసాదం చేయాలి, ఆ ప్రసాదంలో ఏ ఏ వస్తువులు ఉండాలి, ఆ వస్తువులు మన శరీరంలో ఉండేటువంటి దోషాలని ఎలా సమతుల్యంలో ఉంచుతాయి, దోషాల ద్వారా వచ్చే ప్రభావాన్ని ఎలా తగ్గిస్తాయి అనేది స్పష్టంగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. కేవలం ఆయుర్వేద శాస్త్రంలో వైద్యులకు మాత్రమే కాదు, మన పరంపరని కొనసాగిస్తున్నట్టు మన పెద్దలు, మన ఇంట్లో ఉండే పెద్దలు ఈ పండుగలు చేసేటప్పుడు ఏ ప్రసాదం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు తినాలి అనేది స్పష్టంగా వాళ్ళకు కూడా అవగాహన ఉంది. అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మన జీవన శైలిలో, మన అలవాట్లలో పొందుపరిచి మనకు అందించబడింది. అలా ఆరోగ్య కేంద్రితమైన ఆలోచనతో ప్రారంభించినదే ఆరోగ్య భారతి కూడా. కాబట్టి తరచుగా మనం వెంటనే రోగం రాగానే వైద్యం కోసం పరిగెత్తి మందులు ఉన్నాయి కదా అనుకుంటాం. మందులు అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. మందులు కూడా ఒక విషప్రభావమే. కాబట్టి మందులు ఎక్కువ తీసుకోకూడదు. ఎంత అవసరమో, ఏమాత్రం అవసరమో అంతే తీసుకోవాలి. ఎక్కువ ఏం చేయాలంటే జీవన శైలిని మార్చుకోవాలి. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ రోగం ఎందుకు వచ్చింది, కాబట్టి ఈ రోగానికి, ఈ వ్యాధికి మూల కారణం ఏంటి, దానికి సంబంధించినటువంటి శరీరంలో మార్పు ఏమొచ్చింది, ఆ దోషాన్ని సమతుల్యం చేయటం కోసం, సరిచేయటం కోసం ఎటువంటి ఆహార వ్యవహారాలను తీసుకోవాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. దానివల్ల మాత్రమే ఆరోగ్యం సమగ్రంగా మనకు ఉంటుంది. అందుకని ఆచార వ్యవహారాల్లో ఈ చక్కటి ప్రసాదాలు, పండుగలు పొందుపరిచి మనకి అందించడం జరిగింది. నేడు ఈ సాధారణంగానే అందరూ హెల్త్కి సంబంధించినటువంటి అవేర్నెస్ పెరిగింది. వ్యాయామం చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఉదయం పూట కొంతమంది కషాయాలు తాగుతున్నారు. రకరకాలుగా ఒక రకమైన భయం పుట్టింది. ఎందుకని అత్యధికమైనటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది ఆరోగ్యానికి. చాలా త్వరగా వ్యాధులు వస్తున్నాయి తెలియకుండా. కాబట్టి మన జీవన శైలిలో మార్పు వచ్చింది కాబట్టి ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి పూర్వం లేనటువంటి రోగాలు అత్యధికంగా వస్తున్నాయి. ఇది జీవన శైలి ద్వారా మాత్రమే సెట్ చేసుకోగలుగుతాం, నివారించుకోగలుగుతాం. కేవలం మందుల వల్ల మాత్రం కాదు. ఇది ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళకి, మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అర్థమయ్యి మన జీవనశైలి మార్చుకోవాలి అనేది బాగా చదువుకునేటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఆచరిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఒక భయంకరమైనటువంటి కరోనా వైరస్
బాగా భయపెడుతోంది. ఈ వైరస్లకు సంబంధించి ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారు, క్రిమిజము అని చెప్పారు. వ్యాధులు కొన్ని తల్లిదండ్రుల ద్వారా వస్తాయి మనకి, కొన్ని ఏమో ఋతువుల ద్వారా వస్తాయి, కొన్ని ఏమో క్రిమిజం అంటే ఈ విషక్రిముల ద్వారా వచ్చేవి అని చెప్పారు. వాటికి కూడా పర్యాయాలు చెప్పారు, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది. ఇప్పుడు ఈ వచ్చిన కరోనా గురించి మనం భయపడుతున్నాం, భయపెడుతోంది కూడా. ఈ కరోనా ఏదైనా ఒక క్రిమి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, వైరస్ ప్రత్యేకించి, వెంటనే దాని యొక్క గుణాలు బయటపడవు శరీరంలో. మనకి ఫ్లూ అనేది వచ్చిందనుకోండి, మనం జలుబు అంటూ ఉంటాం మామూలుగా. సాధారణంగా జలుబు వస్తే 2-3 రోజుల్లో బయటపడుతుంది, వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వెళ్ళిపోతుంది దాని ప్రభావం. దాన్ని ప్రతిఘటించే శక్తి, వ్యాధి నిరోధక శక్తి శరీరంలో ఉంటే దాన్ని వెంటనే ప్రతిఘటిస్తాం, దాని లక్షణాలు బయటపడవు. కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు దాని లక్షణాలు అంటే ముక్కంటే నీళ్ళు ఎక్కువ కారటము, గొంతు బాగా గురగురగా ఉండటము, రాసుకోవటము, టెంపరేచర్ ఉండటము, ఇవన్నీ ఒళ్ళు నొప్పులు బాగా ఉండటము, తీవ్రత ఎక్కువగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి. నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అంటూ ఉంటారు, అది బాగున్న వాళ్ళకి కొద్ది లక్షణాలు చూపించి వెంటనే పోతుంది. అయితే ఈ కరోనా వైరస్ సంబంధించి ఇప్పటిదాకా మన శాస్త్రజ్ఞులు చెప్తుంది ఏంటంటే, ఇదేదో జంతువుల్లో ప్రబలుంటుంది, మానవులకు రాదని. కారణం ఏమైనా కావచ్చు, ఇప్పుడు మానవులకు కూడా వచ్చింది, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మనం చూస్తుండగానే పిట్టల్లాగా మనుషులు రాలిపోతున్నారు, వేల మంది రాలిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం సకారాత్మకంగా, పాజిటివ్గా, మనం ప్రివెంటివ్గా మనం ఏం ఆలోచించాలి, ప్రమోటివ్గా ఏం ఆలోచించాలి, ఉన్న ఆరోగ్యాన్ని ఎట్లా సమర్థం చేసుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, రోగం రాకుండా ఎట్లా చూసుకోవాలి, ఈ 3 విషయాలు ఆలోచించాలి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకి ఎలా వచ్చిందో పేపర్లు అన్నీ చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో దాని యొక్క ప్రభావం కొంతమేరకు తక్కువ. కారణం ఏంటంటే, మనకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, మనది ఉష్ణ దేశం ఒకటి. ఈ 2 మనం పెద్దలు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లక్షణాలు బయటపడటానికి సుమారుగా 14 రోజులని మొదట్లో అనుకున్నారు, కానీ ఇప్పుడు 21 రోజులైనా కూడా బయటపట్టలేదు అని. కొంతమందికి నెగిటివ్ వచ్చింది, తర్వాత పాజిటివ్ వస్తుంది. కాబట్టి మనం ఎంతో నేర్పుతో, చాలా సావధానంతో ఉంటే తప్ప ఈ రోగాన్ని అరికట్టలేము. అందుకని సోషల్ డిస్టెన్స్, లాక్డౌన్ చేసి ఎవరి ఇంటిలో వాళ్ళే ఉండాలి, బయటికి మనం వెళ్ళకూడదు, అత్యవసరమైన పనులకు మాత్రమే బయటికి వెళ్ళాలి. వెళ్ళినప్పటికీ చాలా సావధానంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కరోనా వైరస్ అంటుకోవటం ద్వారా వస్తుంది, గాలి ద్వారా కూడా కొంత వస్తుంది అని చెప్తున్నారు. ప్రధానంగా ఎక్కువగా వస్తువులు అంటుకోవటం వల్ల. ఒక వ్యక్తి కరోనా బాధితుడైతే అతను ఎక్కడికన్నా వెళ్ళి నుంచుంటే ఎక్కువసేపు ఆ పరిసరాల్లో కూడా ఉంటుంది. అతను ఏదైనా వస్తువు పట్టుకుంటే ఆ వస్తువుకు తగులుతుంది. అతను ఏదైనా చిన్న గుడ్డని పట్టుకుంటే అది వస్తుంది. అతను కరెన్సీ ఇచ్చినప్పటికీ ఆ కరెన్సీ ద్వారా కూడా, నోట్ల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా మానవుడు బయటికి వెళ్తే కూరగాయలు కొంటాము, మందుల షాప్కి వెళ్తాము, వస్తువులు కొంటాము, డబ్బులు తీసిస్తూ ఉంటాము. కాబట్టి వీటి ద్వారా మనకు తెలియకుండానే మనం మాస్క్ కట్టుకున్నప్పటికీ, మనం చేతులు శానిటైజేషన్ చేసుకున్నప్పటికీ, ఇప్పుడే కదా బయటికి వెళ్ళొచ్చాను, నేను గ్రూప్లోకి వెళ్ళలేదు అనుకున్నప్పటికీ ఏదో ఒక రూపంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 99% మనం లాక్డౌన్ ప్రకటించి బయటకు వెళ్లకుండా ఇళ్లలో ఉండటం అనేది శ్రేయస్కరమైన మొట్టమొదటి విధానం. రెండోది, బయటకు వెళ్ళొచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం శానిటైజర్తో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి, మోచేతుల దాకా శానిటైజర్ని బాగా ఉపయోగించాలి. హ్యాండ్ వాష్ కూడా చక్కగా వేళ్ల మధ్య, వేళ్ల కొనల్లోనూ. ఏదో నీళ్లు పోసేస్తే నీళ్లు పక్కకి వెళ్ళిపోతాయి, కానీ ఎక్కడైతే గోళ్ళు ఉన్నాయో, మడతలు ఉన్నాయో, జాయింట్స్ ఉన్నాయో చర్మానికి, అక్కడ శుభ్రంగా తోముకుని సోపుతో మనం శానిటైజర్తో శుభ్రం చేయాలి. సోపుతో కడుక్కోవాలి, తర్వాత శానిటైజర్ వేసుకోవాలి. ఇక్కడ చాలా శ్రద్ధ వహించాలి అవసరం ఉంది. రెండో, చాలామంది కాళ్ళు కూడా ఉండి నీళ్లు పోసుకుంటారు. కాళ్ళు కడుక్కోవటం అంటే కాళ్ళ మీద నీళ్లు పోసి కాళ్ళు పరిశుభ్రంగా కాళ్ళతో తోముకోవాలి శుభ్రంగా. దాని తర్వాత పరిశుభ్రమైన టవల్తో తుడుచుకోవాలి, అప్పుడే లోపలికి రావాలి. మాస్క్ కూడా కేవలం పల్చటి పొరత కాకుండా 2 పొరలు 3 పొరలు ఉన్నటువంటి మాస్క్ వాడితేనే వైరస్ని నిరోధించగలుగుతాము. కాబట్టి వ్యాధిగ్రస్తులు కాకుండా మనం కూడా 3 పొరలతో వాడుకుంటేనే బయట ఎక్కడన్నా వైరస్ ఉన్నప్పటికీ అది మన జోలికి రాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. బయటకు తిరగకుండా ఉండటం, బయటకు వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవడం. సోషల్ డిస్టెన్స్, కూరగాయల షాప్కి వెళ్ళినా, మందుల షాప్కి వెళ్ళినా దూరంగా ఉండి మాట్లాడడం, దూరంగా ఉండి వస్తువులు తీసుకోవటం.
ఇవి ప్రముఖమైన విషయాలు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. రెండోది, ఎవరికైనా అస్వస్థత వచ్చింది. అస్వస్థత వచ్చినప్పుడు అంటే కొంచెం దగ్గుబడిసంగా ఉండటం, ముక్కు నీరు గారటము, గొంతు గురగుర ఉండటం, కొంచెం వెంటనే మనం వైద్యుడి దగ్గరికి రిఫర్ చేయాలి. అతను క్వారంటైన్లో పెడతారు, అతను స్వాబ్ తీసి పరిశీలన చేస్తారు. నెంబర్ 1. దీంట్లో సాధారణంగా మనకి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి అతనికి వెంటనే పాజిటివ్ కనపడకపోవచ్చు. దానికోసం వెంటనే వైద్యులు ఆలోచించి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. రెండోది, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి గ్రేడ్ 2 వాళ్ళు అంటే కొంత సిమ్టమ్స్ ఉంటాయి, అంత ఎక్కువగా బాధపడరు, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. ఇక మూడో వ్యక్తులు వయస్సు ద్వారా పెద్దవాళ్ళు రోగగ్రస్తులై ఉన్నారు, ఇప్పటికే వాళ్ళకి ఆస్మా కానీ, షుగర్ కానీ, హార్ట్ అటాక్ అయిన కానీ, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కొంచెం డెలికేట్గా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం సున్నితంగా ఉంటుంది, వయసు 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది. అటువంటి వాళ్ళలో బయటికి ఎక్స్పోజర్ చాలా తక్కువ ఇవ్వకూడదు. మనం బయటికి వాళ్ళని పంపకూడదు. సాధ్యంత వరకు యువకులే మనం బయటికి వెళ్ళాలి. వీళ్ళలో ఇటువంటి అస్వస్థతకు సంబంధించిన తుమ్ములు, జలుబు, గొంతు గురగర ఉండటము ఇలాంటి విధంగా లక్షణాలు కనబడితే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళని గ్రేడ్ 3 కింద ట్రీట్ చేసి క్వారంటైన్ కాకుండా ట్రీట్మెంట్ సెంటర్స్కి జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి పంపాలి. మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం మొట్టమొదటిది. రెండోది, వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియచేయటం. దీంట్లో తప్పేం లేదు. మన కుటుంబంలో ఉండే వాళ్ళని సంరక్షించుకోవాలి, పిల్లల్ని సంరక్షించుకోవాలి, సమాజాన్ని సంరక్షించాలి. అందుకని ఎక్కడా మనం ఆలస్యం చేయకుండా అస్వస్థత వచ్చినటువంటి పెద్దల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి తగిన సమయంలో తెలియజేసి ట్రీట్మెంట్ కోసం పంపడం అనేది మన ప్రథమ కర్తవ్యము. కాబట్టి వీళ్ళందరూ చనిపోతారని కాదు, చనిపోయేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇన్ టైంలో సరైన సమయంలో వైద్యుడి దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. రెండోది, ఎక్కువ మంది ప్రాణాలకు సోకకుండా ఎక్కువ మంది ప్రాణాలను మన పరిసరాలని మనం కాపాడవచ్చు. మనం ఒక్కళ్ళమే కాదు, మనకు కానీ ఇన్ఫెక్ట్ అయితే మన ద్వారా మన కుటుంబ సభ్యులకి, మన చుట్టుపక్కల ఉండే సమాజానికి కూడా వస్తుంది. అంత ప్రమాదకరమైంది. అందుకని మనం మన తాతయ్య గారే, మన నాన్నగారే, మన బామ్మగారే అని స్వార్థంగా ఆలోచించకుండా వెంటనే ప్రభుత్వానికి తెలియజేసి కోవిడ్ సెంటర్కి పంపిస్తే, ట్రీట్మెంట్ సెంటర్కి, వాళ్ళు బతుకుతారు, చక్కగా తిరిగి వస్తారు, వాళ్ళు సమాజం కూడా సంరక్షించబడుతుంది. ఇలా 3 విధాలుగా, ఇంకా కొంచెం సిమ్టమ్స్ ఉంటే క్వారంటైన్గా 4 విధాలుగా పెట్టి ప్రభుత్వం చేస్తుంది. మన బాధ్యత ఏంటంటే మన కుటుంబంలో ఉండే వాళ్ళని సంరక్షించడము, తెలిసిన వాళ్ళని వెంటనే మనం పంపించడము. ఇది మనం చేయవలసిన బాధ్యత. పోతే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది. ఆయుష్ మంత్రాలయం ద్వారా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినవి, అనుభవం ద్వారా వచ్చినటువంటివి చెప్పి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. వాటిల్లో మనం ఈ వైరస్ ఎక్కువగా ఉష్ణంలో ఎక్కువ బతకలేదు కాబట్టి మొట్టమొదటి రోజు మొత్తంలో ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. అంటే ఈ ఇన్ఫెక్ట్ అయింది లాలాజలంలో ఉన్నట్లయితే లాలాజలం వల్ల కానీ, లేకపోతే యాలిమెంటరీ కెనాల్ జీర్ణాశయంలో కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఉండే ఎసిడిక్ నేచర్ వల్ల, అక్కడ ఉండే రసాయనాల వల్ల ఈ వైరస్ బతకలేదు, సరిపోతుంది. కానీ మనం నెగ్లెక్ట్ చేసి ఏమీ నీళ్లు తీసుకోకుండా అలాగే ఉంటే అది నిదానంగా శ్వాసకోశాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడైతే శ్వాసకోశంలోకి వెళుతుందో గొంతులోంచి, అప్పుడు ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అవుతాయి, లంగ్స్. ఎప్పుడైతే లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయో లంగ్స్లో నిదానంగా వాటి ద్రవాలు పెరిగిపోతాయి, ఫైబ్రోసిస్ అనేది ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. తరచుగా దగ్గు వస్తూ ఉంటుంది, అది కూడా పొడి దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గినప్పుడల్లా ఈ వైరస్ బయటకు వచ్చి అందరికీ వ్యాప్తి చెందుతూ ఉంటుంది, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. రెండోది, లంగ్ కెపాసిటీ నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే లంగ్ కెపాసిటీ తగ్గిపోతుందో ఆయాసం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయాసం పెరిగి లంగ్ కెపాసిటీ పెరిగి ఫైబ్రోసిస్ ఏర్పడుతుందో రోగానికి బలం పెరుగుతుంది, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి నిదానంగా క్రమశః అది పెరిగి చివరికి 3వ స్టేజ్ని వెంటిలేటర్ పెట్టవలసిన స్థితికి వెళుతున్నాం. ఆ స్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి కరోనా వైరస్కి. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటి వేడి నీళ్ళు తీసుకోవటం. పొరపాటున మనకి ఇన్ఫెక్ట్ అయితే ఆ వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల అది యాలిమెంటరీ కెనాల్లోకి వెళ్ళి చనిపోతుంది, అక్కడే అవాయిడ్ చేసేయచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, వ్యాధి నిరోధకతని పెంచుకోవటం కోసం, అంటే ఇమ్యూనిటీని పెంచుకోవటం కోసం మనం చేయవలసిన పని రోజు వ్యాయామం చేయాలి. సర్వసాధారణంగా ఈరోజు అందరికీ ఆ అవేర్నెస్ పెరిగింది. వ్యాయామం చేస్తున్నారు అందరూ. 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు నడుస్తున్నారు వయసు ఆధారంగా. కుర్రవాళ్ళైతే జాగింగ్ చేయాలి. ఇలా చేయటం వల్ల
శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు ఉత్తేజపడతాయి, అన్నిటికీ ఆక్సిజన్ ఫుల్ లెవెల్లో అందుతుంది. ప్రత్యేకించి మనకి చాలా వైటల్ పార్ట్స్, ఇంపార్టెంట్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో గుండె, ఊపిరితిత్తులు, ఈ రెండిటికి ఆక్సిజన్ లెవెల్ బాగా అందుతుంది. సాధారణంగా మనం 1/4 వాడుకుంటాం ఊపిరితిత్తుల్లో, మిగిలిందంతా అట్లా నిస్త్రాణంగా పడి ఉంటుంది వ్యాయామం చేయకపోతే. ఎప్పుడైతే వ్యాయామం చేస్తామో, పరిగెత్తుతామో, ప్రాణాయామం చేస్తామో, దీనివల్ల ఊపిరితిత్తులు వాడుకోవటం పెరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ మనకి రక్త కణాల ద్వారా ఎక్కువ, శరీరంలో ఉండే అన్ని కణాలకి ఎక్కువ అందుతుంది. అప్పుడు మన మొహంలో తేజస్సు వస్తుంది, ఆనందంగా ఉండగలుగుతాం, గ్రహణ శక్తి పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటాం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది మనకి. కాబట్టి అందుకని ప్రాణాయామం చేయమని చెప్తారు. మొట్టమొదటి వ్యాయామం చేయాలి. వ్యాయామం చేత పర్టికులర్గా ఫోకస్గా మనకి లంగ్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం, గుండెని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం మనం ప్రాణాయామం చేయాలి. ఈ వ్యాయామంలో సుమారుగా 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడవటం అవసరం. యువకులైతే జాగింగ్ చేయాలి, ఆడపిల్లలు స్కిప్పింగ్ చేయాలి, లేదా కుర్చీలో కూర్చుని కూడా చేతులు పైకెత్తడము, కిందకి దించడము, కాళ్ళు ఆడించడము, సైక్లింగ్ ఉన్న చోటే, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. ఇవి అన్ని వయసుల వాళ్ళు చేయదగినటువంటిది వ్యాయామం. వ్యాయామానికి ఇండికేషన్ ఏంటి, ఎంత చేయాలండి అంటే అందరికీ చెమట పట్టేంత వరకు వ్యాయామం చేయాలి. ఏదో 5 నిమిషాలు నడిస్తే కాదు, స్లోగా పాటలు వింటూ నడిస్తే కాదు. చంకలో చెమటలు పట్టాలి. శాస్త్రంలో చెప్పారు, చంకల్లో చెమట పట్టాలి, నుదుటి మీద చెమట పట్టాలి. అంతవరకు వ్యాయామం చేయాలి అంతే. అంతకు మించి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వ్యాయామం చేయవలసిన వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదనమాట. అది డిపెండ్స్, వయసును బట్టి, శరీరం యొక్క బలాన్ని బట్టి ఉంటుంది. ఆపరేషన్లు అయినాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఆస్తమా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోగబడి ఇప్పుడే కోలుకుంటున్నారు, వాళ్ళు జాగ్రత్తగా. అందరికీ ఒకే రకం కాదు, మన శరీర బలాన్ని బట్టి ఎవరైనా వైద్యుడి యొక్క సలహా కూడా తీసుకుని వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం మాత్రం చాలా అత్యంత అవసరము. ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి, అన్ని జాయింట్స్లోనూ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. మోకాళ్ళు ఉన్నాయి, నడుము ఉంది, మనకు తెలియదు. నడుము కోసం ఏం చేయాలి, మోకాళ్ళ కోసం ఏం చేయాలి, చేతుల కోసం ఏం చేయాలి, మెడ కోసం ఏం చేయాలి స్పాండిలైటిస్ రాకుండా, భుజాల దగ్గర ఏం చేయాలి హార్ట్ కోసం, లంగ్స్ కోసం ఏం చేయాలి, ఇలా ఆలోచించేస్తే ఎవరో ఒకళ్ళు గైడ్ చేస్తారు. గైడెన్స్ తీసుకుని అన్ని అవయవాలకి వ్యాయామం జరిగేటట్టుగా మనం ప్రయత్నించాలి. అది రెండోది చాలా ప్రధానంగా చేయవలసింది ప్రాణాయామం. ప్రాణాయామం వల్ల లంగ్స్ శక్తి పెరుగుతుంది. ఇందాక చెప్పాను, ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. కానీ సింపుల్గా అనులోమ విలోమ వ్యాయామం కనీసం వయసును బట్టి 11 నుంచి 21 సార్లు చేస్తే మంచిది. 9, 11, 21 సార్లు. అనులోమ విలోమ వ్యాయామం అంటే కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కుతో వదలటం, మళ్ళీ కుడి ముక్కుతో నాసికతో గాలి పీల్చి ఎడమ ముక్కుతో వదలటం. ఇది ఒక పర్యాయం. ఇలాంటివి 9, 11 చేయొచ్చు. ఇది స్లోగా చేయాలి, ఏదో స్పీడ్గా చేసేస్తే కాదు. ఎంత స్లోగా చేస్తే అంత మంచిది. గ్యాప్ లేకుండా చేయాలి. అంటే ఇప్పుడు ఓం అంటున్నాం అనుకోండి, ఓ ఓ ఓ అలా అనకూడదు. ఓ ఎలా అయితే థ్రెడ్ లాగా కంటిన్యూస్గా వచ్చిందో అలా శ్వాస కూడా సోహం అలా తీసుకోవాలి. ఎడమ ముక్కుతో తీసుకోవడం, కుడి ముక్కుతో వదలటం, కుడి ముక్కుతో తీసుకోవడం, ఎడమ ముక్కుతో. దాని తర్వాత కపాలభాతి కూడా చేసి ఇంకా కొంచెం విగరస్తుంది. అది యువకులు కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు చేయాలి కపాలభాతి. అంటే దానికి చెప్పాల్సిన అవసరం లేదు. గాలి ఒకసారి పీల్చి పొట్ట మజిల్స్ లోపలికి వదులుతో గాలిని బయటికి వదిలేయాలి. పొట్ట దగ్గర నుంచి లోపల నుంచి గాలిని బయటికి వదలాలి. అట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. అట్లా నిమిషానికి 20, 25, 30 అలా పెరుగుతూ ఉంటుంది. కొద్ది చేసిన తర్వాత అలసట వస్తుంది. అలసట వచ్చిన తర్వాత గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఊపిరితిత్తులు మొత్తం కూడా జాగృతం అవుతాయి. 1 సెకండ్ 2 సెకండ్లు లేదా ఒక 5-6 సెకండ్లు గాలి పీల్చుకోవాల్సిన అవసరం లేదు. సస్పెండెడ్ యానిమేషన్ అంటారు దాన్ని. అలా ఉండటం వల్ల మనకి శక్తి సంచితం అవుతుంది. అందుకని కపాలభాతి చేయాలి. ఇది దీర్ఘరోగం ఉన్నవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ శరీర బలాన్ని బట్టి చేయాలి, అందరూ చేయకూడదు. ఇలా ప్రాణాయామం చేయటం వల్ల తప్పనిసరిగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు. తర్వాత ఆహార వ్యవహారాల్లో కషాయం తీసుకోవడం. ఇది వేడి నీళ్ళు తీసుకోవాలని చెప్పాను రోజు మొత్తంలో, పొద్దున ఉదయం ప్రారంభించి. అలాగే రోజులో 4 సార్లు కషాయం తీసుకుంటే మంచిది. ఈ కషాయం డైజెస్టివ్ సిస్టమ్ని బాగు చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనకి ఆయుర్వేద శాస్త్రంలోని ఇలాంటివి ఉన్నాయి. ఒకటి తులసి,
అల్లము లేదా శుంఠి, దాల్చిన చెక్క, బెల్లము. పంచదార వాడకూడదు, పంచదార వల్ల నష్టాలు చాలా ఉన్నాయి. కానీ బెల్లము, షుగరు లేనటువంటి వాడు వేసుకోవచ్చు, షుగర్ ఉంటే తేనె వేసుకోవద్దు, అది బెల్లం కూడా వేసుకోవద్దు వాడు. కాబట్టి ఈ 3, 4 దాల్చిన చెక్క వేసుకోవాలి, మిరియాలు వేసుకోవాలి, మిరియాలు కూడా వేసుకోవాలి, కాలా మిర్చి అంటారు. మిరియాలు దంచి వెన్ని సమపాళ్ళలో వేసుకుని, ఒక మనం తీసుకునే కుటుంబ సభ్యులందరూ 5, 6 ఉంటే ఒక 5 గ్లాసులు నీళ్లు పెట్టుకుని సగం వరకు బాగా మరగబెట్టాలి. 1/4 చెబుతాము, కనీసం సగం వరకు బాగా మరగబెట్టి అది ఉడికిన తర్వాత దాన్ని గోరువెచ్చగా మార్చుకుని తాగాలి. దాంట్లో చివరిలో అంతా ఉడికిన తర్వాత తాగే ముందు నిమ్మరసం పిండుకోవాలి. 2 నిమ్మకాయలు, 5, 6 ఉంటే 2 నిమ్మకాయలు పిండుకోవాలి పులుపుగా. అప్పుడు అది హెర్బల్ టీ అనొచ్చు, లేదా మనం కషాయం అనొచ్చు. దీన్ని చక్కగా సిప్ చేస్తూ నిదానంగా ఒక గ్లాసు, అంటే ఒక సగం గ్లాసు తాగితే బాగుంటుంది, కప్పులు, చిన్న కప్పు ద్వారా. ఇలా రోజుకి 4 సార్లు తాగటం వల్ల మన గొంతు బాగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, తర్వాత రుచి పెరుగుతుంది, జీర్ణాశయం కూడా శుద్ధవుతుంది. కాబట్టి అన్నీ బహువిధమైన ప్రయోజనం కలిగినటువంటి కషాయాన్ని ఇప్పుడే కాదు ఎప్పుడూ తాగొచ్చు. ఎవరైతే ఇది అభ్యాసంగా తాగుతారో వాళ్ళకి ఎటువంటి రోగం రాదు. అన్ని సీజన్స్లో, అన్ని ఋతువులలో వచ్చేటువంటి దోషాలని వాళ్ళు నిరోధించగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి మాటిమాటికి టీ తాగటం కాకుండా ఈ కషాయాన్ని, ఈ అమృత అనేటువంటి కషాయాన్ని తాగితే చాలా మంచిది. దీంతోపాటు ఇంకోటి అమృత అని ఒకటి ఉండే, తిప్పతీ కానీ, ఇది కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తిప్పతీ కానీ గ్రామాల్లో ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. రోజు ఉదయాన్నే ఒక ఆకు లేదా 2 ఆకులు నమిలితే చక్కటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మొత్తం మెటబాలిజం మొత్తాన్ని సెట్ చేయగలిగినటువంటి అద్వితీయమైనటువంటి హెర్బ్. అది ఇండియన్ నేషనల్ హెర్బ్ కింద డిక్లేర్ చేశారు. అమృత, గుడూచి అంటూ ఉంటారు హిందీలో, తెలుగులో తిప్పతీగా అంటారు. ప్రతి గ్రామంలోనూ దొరుకుతుంది. అది కూడా మనం 2 ఆకులు కానీ 1 ఆకు కానీ ప్రతిరోజు తినటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇంకా ప్రముఖమైన 2 ద్రవ్యాలు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. మనందరికీ ఆచరణలో ఉన్న తెలిసినవే, కానీ దాన్ని మనం శ్రద్ధను పెట్టాం, ఇంత విలువైనవా అని అనుకుంటాం. దాంట్లో పసుపు, రెండోది హరిద్ర అంటారు, రెండోది లసున్ అంటే వెల్లుల్లి. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు, అక్షరాల కరెక్ట్. అది కొంతమందికి నిషేధం అని చెప్తూ ఉంటారు, కానీ సాధారణంగా చికిత్సాపరంగా చూసినట్లయితే వెల్లుల్లి చాలా మంచిది, ఇమ్యూనిటీని పెంచుతుంది, అనేక రకాలైన రోగాలకి గట్టి సమాధానం చెప్పగలుగుతుంది. మనం ఈ సమయంలో సదా సర్వదా వాడచ్చు, ప్రత్యేకించి సమయంలో వెల్లుల్లి పాయలు తీసి దాన్ని అన్నంలో ఉడకబెట్టి, అన్నం అంతా ఉడికిన తర్వాత అన్నంలో పెట్టి దాన్ని తర్వాత భోజనంతో పాటు కలిపి తింటే చాలా మంచిది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రెండోది హరిద్ర, పసుపు, స్వచ్ఛమైన పసుపు. అది షాపుల్లో దొరికే వాటిలో చాలా వరకు కల్తీ ఉన్నాయి. తెలిసిన చోట తీసుకుని వస్త్రకాళితం అంటే చక్కగా పొడి చేసి దాన్ని వస్త్రకాళితం చేసి దాన్ని ఒక స్పూన్ పల్చటి పాలల్లో వేసుకుని కొద్దిగా ఉడకబెట్టిన తర్వాత పాలల్లో వేసుకుని కలుపుకుని గోల్డ్ మిల్క్ అంటున్నారు. ఇది కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ సజెస్ట్ చేసింది. ఈ గోల్డ్ మిల్క్ రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తాగినట్లయితే వ్యాధి నిరోధకత పెరుగుతుంది, ఈ వైరస్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు అని. కొన్ని దేశాలైతే దీన్ని పేటెంట్ చేసినాయి. కాబట్టి మనం ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేయకుండా, ఏముందిలే అని అనుకోకుండా, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి చిన్నపిల్లలకి ప్రత్యేకించి ఈ హరిద్ర పసుపు వేసిన పాలు ఉదయం సాయంత్రం ఇచ్చినట్లయితే చాలా మంచి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. ఇంట్లో పిల్లలు పెద్దలు వీళ్ళిద్దరూ కూడా తప్పనిసరిగా కేర్ తీసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరు. కాబట్టి పిల్లలు ఎట్లా ఉండాలంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పిల్లలు ఆడుకుంటుంటేనే బలం. కాబట్టి సెలవులు వచ్చినాయి, ఇంట్లోనే ఉన్నారు కదా, కాబట్టి వీళ్ళని సంజాయించడం, వీళ్ళని కోపగించుకోవడం పని చేయకుండా వాళ్ళ యొక్క టాలెంట్స్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి సమయానికి ఇటువంటి హరిద్ర, ఈ పాలు, లేకపోతే పాలు లేకపోతే నీళ్ళల్లో బెల్లం వేసేనే ఇవ్వచ్చు. అందరికీ పాలు దొరకపోవచ్చు, నీళ్ళల్లో బెల్లం వేసి కొద్దిగా పసుపు వేసి 2-3 సార్లుగా కూడా ఇవ్వచ్చు అన్నమాట. అట్లా అలాగే పెద్దలకు కూడా అలా ఇచ్చే ప్రయత్నం చేయాలి. రెండోది పెద్దలకు సంబంధించినటువంటి డిప్రెషన్ రాకుండా చూసుకోవాలి. ఏదో ప్రపంచంలో జరిగిపోతుంది అని అనవసరమైన వార్తలన్నీ పెద్దవాళ్ళు చెప్పి వాళ్ళని భయపెట్టద్దు. అలాగే పిల్లల్ని కసురుకుని పిల్లల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు. అబ్బా నిన్న మనం చెప్పాం, స్కూల్ కన్నా ఇంటికన్నా స్కూలే బాగుందే అని. ఎందుకంటే ఎక్కువగా తల్లిదండ్రులు పిల్లల్ని కేకలేస్తూ ఉంటారు, అలా ఉండకూడదు ఇలా ఉండకూడదని. దీనివల్ల పిల్లలకి
తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ పెరుగుతుంది, ఒక రాంగ్ నోషన్ ఏర్పడుతుంది. అలా ఏర్పడకుండా ఉండాలంటే మోటివేట్ చేయాలి తప్ప పోలీసింగ్ చేయకూడదు. కానీ పిల్లలు 24 గంటలు మన ఎదురుగుండా ఉంటారు, మనం సరిచేయాలి అనుకోకూడదు. ఎక్కువ సరి చేస్తే మనుషుల మధ్య గ్యాప్ పెరుగుతుంది. అలాగే భార్యాభర్తలు కూడా. కానీ 24 గంటలు ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చక్కటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం కోసం ఇంట్లో సతీమణితో ప్రేమగా మాట్లాడటము, స్నేహంగా మాట్లాడటం, పనులు అందుకోవటము. రెండోది పిల్లలకి కసురుకోకుండా వాళ్ళకి కొత్త వినిటి క్రియేటివ్ పని చెప్పటం, రంగు కాగితాలు అతికించమని చెప్పటం, బొమ్మలు తయారు చేయమని చెప్పటం, డ్రాయింగ్ వేయమని చెప్పటం. వాడు ఎలా వేసినప్పటికీ శభాష్ అని చెప్పి వాడిని మెచ్చుకోవటము, పాజిటివ్గా బాగుంది నన్న ఇంకా బాగా చేయి అంటము. ఇలా కంపారిజన్ లేకుండా పిల్లల్ని మోటివేట్ చేస్తూ పిల్లలకి ఒక మన మీద చక్కటి అవగాహన కలిగేటువంటి మంచి అవకాశం ఈ సమయం. కాబట్టి పిల్లలతో చాలా చక్కగా ఉండాలి. పిల్లలకి సంస్కారాలు ఇవ్వాలి. చాలా కష్టమైన పని ఇది. కానీ పిల్లలకి సంస్కారాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? పిల్లల్ని అసలు కాలక్షేపం చేయించాలి కదా. కానీ మనకి చేతకాని పని ఏంటంటే టీవీ ఆన్ చేయటం, మనకి చేతకాని ప్రమాదకరమైన పని ఏంటంటే సెల్ ఫోన్ ఇవ్వటం. ఈ రెండు ప్రమాదకరమైనవి. ఎడిక్ట్ అయిపోతారు వాళ్ళు. మిమ్మల్ని అర్థం చేసుకోరు. ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు ఇచ్చిన తర్వాత 11వ రోజు మీరు తీసేశారనుకోండి, మీ మీద ఒక రకమైన నెగిటివ్ థింకింగ్ వస్తుంది, కోపం వస్తుంది. అమ్మ మీద కోపం వస్తుంది, నాన్న మీద కోపం వస్తుంది, ఎవరైనా సరే. కాబట్టి ముందర అలవాటు చేయకుండానే జాగ్రత్త పడాలి. లిమిటెడ్ టైంలోనే, అనుకున్న సమయంలోనే టీవీ ఆన్ చేయండి, అనుకున్నటువంటి ప్రోగ్రామ్సే చూపించండి. పిల్లలతో మాట్లాడటము, ఇంటరాక్ట్ అవటము, కథలు చెప్పటము మనకు అలవాటు ఉంది. మళ్ళీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కటి కథలు చెప్పండి. మనం ఏమేమి చెప్పాలి? మన బంధువుల గురించి చెప్పాలి. మీ చిన్నతనంలో తీసిన ఫోటోలు తీసి చూపించాలి. వాళ్ళు ఇప్పుడు మామూలు రోజుల్లో సమయం ఉండదు. మీకు ఫోటోలు తీసి చిన్నప్పుడు మీరు వాళ్ళ బారసాలప్పుడు ఎట్లా జరిగింది, మీ పెళ్లి ఫోటోలు చూపించండి, వాళ్ళ బారసాల ఫోటోలు చూపించండి, బర్త్డే ఫోటోలు చూపించండి, తాతగారు అమ్మమ్మ ఎట్లా ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు ఆ ఫోటోలు చూపించండి. మన ఊరు గురించి చెప్పచ్చు. మనం పుట్టింది ఎక్కడ, నాన్నగారు ఎక్కడ పుట్టాను, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ చదువుకున్నాను, ఆ ఊరు ఎలా ఉంది, ఇలాంటివి చెప్పండి. రెండోది మన ఊర్లో ఉండే దేవాలయం గురించి చెప్పండి. మన బంధువుల గురించి చెప్పండి. చాలామందికి ఈ రోజుల్లో అంకులు ఆంటీ తప్ప బంధుత్వాలు తెలియట్లేదు. మేనమామ అంటే చెప్పలేరు చాలామంది. కాబట్టి బంధువుల గురించి, మన పెదనాన్న ఎవరు, ఎంతమంది పెదనాన్నలు, ఎంతమంది మామయ్యలు, ఎంతమంది అమ్మమ్మలు, చిన్నమ్మమ్మ ఎవరు, పెద్దమ్మమ్మ ఎవరు, మేనత్త ఎవరు, ఇలాంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అన్ని చక్కగా అర్థమయ్యేటట్టుగా ఒక్కొక్కరిని క్రమంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం అర్థమయ్యేటట్టుగా పిల్లలకి చెప్పడం అవసరం. దానివల్ల మన మధ్య ఉండేటువంటి బాంధవ్యం, గౌరవపూర్వమైనటువంటి బాంధవ్యం, ప్రేమపూర్వకమైన బాంధవ్యం మన కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. అలాగే రామాయణ మహాభారతాల గురించి కథలు చెప్పచ్చు, పంచతంత్రం కథలు చెప్పచ్చు, పజిల్స్ చెప్పచ్చు, అలాగే పదకోశం నేర్పించవచ్చు. ఇలా సమయాన్ని సద్వినియోగం చేసి పిల్లలకి మధ్య మనకి ఉండేటువంటి సమయం ఏదైతే ఉందో ఈ రోజుల్లో ఇది సమస్యలు తెచ్చిపెట్టకుండా చక్కటి సంస్కారాన్ని, అవగాహన పెంచేటట్టుగా మనం ఉపయోగించుకోవాలి. ఇది చికిత్సాపరమైన విషయాలు కూడా ఉన్నాయి. దీని తర్వాత కొంతమంది అడుగుతూ ఉంటారు చికిత్సలు ఎట్లాగని. సాధారణంగా చికిత్సలు ఏంటంటే సర్వసాధారణంగా ఊపిరితిత్తులు సంబంధించి వయసు కొంచెం పెద్దదవుతున్న కొద్దీ కూడా అందరూ చక్కగా, ఇది ఔషధం కాదు, ఒక రకంగా ఔషధంగా చెబుతారు కానీ ఏంటంటే చవనప్రాస అంటే ఆయుర్వేద శాస్త్రంలో రసాయనాలు అని చెప్పారు. రసాయన చికిత్స. ఈ రసాయన చికిత్స వయసు ద్వారా వచ్చేటువంటి సమస్యలను దూరం చేస్తుంది అన్నమాట. వాటిలో ప్రముఖమైనవి రెండు, ఒకటి చవనప్రాస, రెండోది అశ్వగంధ. ఈ రెండు లేహ్యాలని రోజు ఒక చెంచాపాటు ఉదయం తీసుకుంటే, అంటే పెద్ద కుంకుడి గింజంతా తీసుకోవాలి. తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే దాంట్లో పుష్కలంగా విటమిన్ సి ఉంటుందన్నమాట. పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి. విటమిన్ సి వల్ల అనేక రోగాలు రావు మనకు తెలుసు. కాబట్టి చవనప్రాస తీసుకోవాలి. రెండోది అశ్వగంధ వృద్ధాప్యంలో, అంటే ఆఫ్టర్ 55 వచ్చేటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, శరీరంలో వచ్చే మార్పులు కావచ్చు, మతిమరుపు కావచ్చు, చికాకు కావచ్చు, వీటన్నిటిని దూరం చేసి శరీరంలో యవ్వనమాన్ని, అంటే ఒక రకంగా వార్ధక్యాన్ని వాయిదా వేస్తుంది అనమాట. అటువంటిది అశ్వగంధ. కాబట్టి అశ్వగంధని లేహ్యాన్ని కూడా తీసుకోవచ్చు ట్రీట్మెంట్స్లో. రెండోది ఈ కషాయం ఏదైతే ఉందో, ఈ కషాయాన్ని 3 పూటలు తీసుకోవటం, 4 సార్లు తీసుకోవటం, 4 సార్లు. రెండోది నాసల్ డ్రాప్స్, ముక్కులు నస్యకర్మ అంటారు. దీంట్లో మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆవు నెయ్యి, గోఘృతం లేదా నువ్వుల నూనె, కనీసం కొబ్బరి నూనె, 2 ముక్కుల్లోనూ ఒక్కొక్క డ్రాపు ప్రతిరోజు ఉదయం పూట వేసుకోవటం. అలాగే బొడ్డు దగ్గర కూడా వేసుకోవటం నాసల్ డ్రాప్స్. ఇది ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి పాజిటివ్ ట్రీట్మెంట్. అంటే ఇది ట్రీట్మెంట్ అనకూడదు, పాజిటివ్గా ఉండేటువంటి ఒక మంచి
అలవాటు అన్నమాట. ఒక మంచి స్వస్థ వృత్తం అంటుంది. ఈ మంచి అలవాట్లలో ఇదొకటి. రెండోది ఆచార వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో ఇంకోటి ఏం చెప్పారంటే ఆచార జీవనశైలిలో బ్రహ్మచర్యాన్ని పాటించండి అని చెప్పారు. ఇలా ఎట్లయితే కాలంలో వచ్చే దోషం ద్వారా వచ్చినటువంటి సామూహికమైన వ్యాధులు వచ్చినప్పుడు, సాంక్రమిక వ్యాధులు వచ్చినప్పుడు మనం చేయవలసిన వాటిలో ఒకటి వ్యక్తిగతంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కేవలం బ్రహ్మచర్యం పాటించడం అంటే భార్యాభర్తలు కలవకుండా ఉండడమే కాదు, మనసా వాచ కర్మణ బ్రహ్మచర్యాన్ని అంటే మనోబలాన్ని పెంచుకోవాలి. అంటే అసభ్యకరమైనటువంటి బొమ్మలు చూడటం కానీ, అసభ్యకరమైనటువంటి పాటలు వినటం కానీ, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ, అసభ్యకరమైనటువంటి చిత్రాలు చూడటం కానీ, చదవటం కానీ ఇవేం చేయకూడదు. పవిత్రమైనటువంటి మనసుని కాపాడుకోవాలి, వాటికి దూరంగా ఉండాలి. ప్రత్యేకించి మనం దూరంగా ఉన్నట్లయితే సాంక్రమిక వ్యాధులు వచ్చినప్పుడు మనలో ఉన్న నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే సదాచారం, పెద్దల్ని గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, గురువు గురించి స్మరించుకోవటం, అలాగే దైవ చింతన. మనకి ఇష్టదైవం కానీ ఉంటారు, అలాగే కులదైవం ఉంటారు ప్రతి కుటుంబానికి. ఆ ఇష్టదైవానికి సంబంధించి కులదైవానికి సంబంధించి స్తోత్రాలు పఠనము, జపము ఇవి చేసుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మన మనోబలం పెరిగి ఈ కాలం ద్వారా వచ్చిన దోషాన్ని దూరం చేయగలుగుతుంది. ఇది కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారనమాట. కాబట్టి అలాగే నాలుగోది దానం చేయటం. మనకు అహంకారం పోయి మనం దానం చేయాలి. కాబట్టి మానవీయ విలువని పెంచుకోవాలి. డెఫినెట్గా మనకి పరిసరాల్లో ఉన్నటువంటి అనాథలు కానీ, తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మనం పనికిరాని విషయం కాకుండా పనికొచ్చే విషయాలు దానం చేయాలి. చిరిగిపోయిన చొక్కాలు లేకపోతే కుళ్ళిపోయి అలాంటివి కాకుండా మంచి మీరేం కూర తింటున్నారో ఆ కూర ఇవ్వండి, మీరేం చొక్కా వేసుకుంటున్నారో అటువంటి చొక్కాలే దానం చేయండి, మీరు ఎటువంటి లుంగి పంచి కట్టుకుంటున్నారో చీరలు కట్టుకున్నారో అటువంటి వాళ్ళని పిలిచి మనస్ఫూర్తిగా దైవం మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశము అని అనుకుని దానం చేయాలి. దానం చేయటంలో మనసు చాలా పవిత్రంగా ఉండాలి సుమా. ఏదో ఒకటి చేయాలని చేయటం కాదు, త్రికరణ శుద్ధిగా దానం చేస్తే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. త్రికరణ శుద్ధిగా భగవంతుని ఆరాధన చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. ఇది ఆచార వ్యవహారాల్లో చెప్పినటువంటి ఒక పథ్యం అన్నమాట. ఈ సాంక్రమిక వ్యాధులు వచ్చినప్పుడు ఈ 4 విషయాలు చేయాల్సిన అవసరం ఉంది. చివరగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనందరం పాటించవలసింది బయట వస్తువులు తినకూడదు. ఈ కరోనా పుణ్యం అంటూ మనందరికీ ఒక మంచి అభ్యాసం వచ్చింది. కొంత నష్టం ఉన్నప్పటికీ కొంత అభ్యాసం ఏంటంటే బయట వస్తువులు తీసుకోకూడదు. సే నో టు జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్. ఈ కరోనా వాళ్ళు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోతుంది, తప్పనిసరిగా ఒక నెల రోజుల తర్వాత పూర్తిగా పోతుంది. డెఫినెట్గా మనం బయటపడతాం, హ్యాపీగా ఉంటాం. అయితే మళ్ళీ జంక్ ఫుడ్ తింటాము, బయట వస్తువులు తింటాము మొదలు పెడితే మళ్ళీ రోగాలకు ఆశ్రయం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి జంక్ ఫుడ్ తినకూడదు. నో ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ వస్తువులు సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఫ్రిడ్జ్ వస్తువుల వల్ల రకరకాల బ్యాక్టీరియా వస్తుంది, శరీరం యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్కు నో చెప్పేసేయాలి. అలాగే వేపుడు కూరలు సాధ్యమైనంత వరకు తక్కువ తినాలి, బయట వస్తువులు మానేయాలి. కాబట్టి ఇలాంటివి ఏవైతే వర్జనీయాలో ప్రమాదకరమైన ఆరోగ్యాన్ని చెబుతున్నారో వాటికి మనం దూరంగా ఉండాలి. రెండోది ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ అంశాలు ఏవైతే వ్యాయామము, ప్రాణాయామము, వేడి నీళ్లు తాగటము, కషాయం తాగటము వీటిని కంటిన్యూ చేయాలి. రోజు వ్యాయామం చేయటం ఈ కంటిన్యూ చేసినట్లయితే మనం జీవితాంతం ఆనందంగా ఉంటాం. ఎవరికైనా జీవితంలో ఏం కావాలంటే హ్యాపీనెస్ కావాలి. హ్యాపీనెస్ అనేది మందులతో వచ్చేది కాదు, పెద్ద పెద్ద హాస్పిటల్తో వచ్చేది కాదు, లేకపోతే లైట్లు హంగామా బిల్డింగులతో వచ్చేది కాదు, ఏసీతో వచ్చేది కాదు. మన ఆరోగ్యం బాగుంటే హ్యాపీనెస్ ఉంటుంది, మన రిలేషన్స్ బాగుంటే హ్యాపీనెస్ బాగుంటుంది. కాబట్టి ఈ మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యపరమైన అలవాట్లు వీటిని కంటిన్యూ చేస్తే యాడింగ్ లైఫ్ టు ది లైఫ్. ఒక పెద్ద ఆయన చెప్పారు, యాడింగ్ లైఫ్ టు ది లైఫ్. జీవితానికి మనం బతకచ్చు, ఊసురోమంటూ బతకడం కాదు, దేవుడా అంటూ బతకడం కాదు, చేదరించుకుంటూ బతకడం కాదు. ఆనందంగా బతకాలంటే మనం ఈ అలవాటు చేసుకుంటే హ్యాపీగా బతకచ్చు. ఎంతకాలం బతికినా హ్యాపీగా బతకచ్చు. యాడింగ్ లైఫ్ టు ది లైఫ్ అది మన చేతిలో ఉంది, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి చివరిగా ఈ అంశాన్ని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ ఆరోగ్యం బాగుండాలి.